ప్రైజ్లో అందరికి వందనాలండి. మీరు అందరికీ శుభములు కలుగును కాక. ఈ సమయమున దేవుడి అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడికి వేలాది వేలాదులు శృతులు స్తోత్రాలు. మీ అందరికీ శుభము కలుగును కాక. ప్రియమైన బిడ్డలారా, సహోదరరా, వాక్యము ధ్యానించినప్పుడు వాక్యం సారంగా మనం వినాలి. మనం వింటేనే దేవుని ఆరాధించినట్లు, దేవుని స్తుతించినట్లు మనం ఉంటాం. అది ఎలా ఉంటామంటే, యథార్థవంతులంట మరి నీతిని అనుసరించి ఆయన అనుగ్రహిస్తాడంట. ఇక్కడ వాక్యంలో ఏం చెప్తుందంటే, దావీదు భక్తుడు యథార్థంగా జీవించాడు. యథార్థంగా నడిచి ఆయన ఇక్కడ ఏమందండి, మరి స్వరమండలముతో ఎలాగండి దేవునికి స్తుతించే స్వరమండలములతో ఉన్నాడు. ఇక్కడ మాట ఉంది, మరి ఆయన నీతిమంతులు యెహోవా బట్టి ఆనంద గానములు చేయండి. యెహోవా నీతిమంతుల కొరకు వెతుకుతున్నాడు, యథార్థవంతుల కొరకు వెతుకుతున్నాడు. ఈ రోజుల్లో నీతిని సంచరిస్తున్నాం, యథార్థమును సంచరిస్తున్నాం. సంచరించిన దేవుడు ఉన్నాడు అని శృతించట్లా. ఎందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన యథార్థవంతులంట శోభస్కరమట. ఇక్కడ సీతారాలో యెహోవాను స్తుతించండి, ఆయన సర్వమండలముతో ఆరాధించి అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజుల్లో మనం ఈ లోకములను లోకాసులతో మనం చూస్తున్నాం. లోకాసులు కాదు, సర్వమండలముతోను స్తుతించండి. అప్పుడు స్తుతిస్తే లోకాసులు చూసుకుంటామా? చూసుకోము. ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, ఉల్లాసముకు ఉంపుగా మీరు వాయించండి, దేవుని స్తుతించండి. ఆరాధన సమయములను ధ్యానించినప్పుడు ఆరాధన ఎంత నువ్వు సర్వమండలముతో ఆరాధించి స్తుతించి మరి ఆయన శోభస్కరముతో ఉంటున్నావో, నిన్ను కూడా అలాగా ఆనంద తైలముతో ఆయన అభిషేకించాయని ఈ వాక్యములు ఏం చెప్తుందంటే, మరి ఇంకోటి ఉంది. కీర్తనలు 50 వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది, చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ 50లో వెళ్తే కీర్తనలను మరి 2వ వచనంకి వెళ్తే, సియోను మరి ఎంత సంపూర్ణంగా ఉండేవండి. ఇక్కడ చూడండి, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో దేవుని ప్రకాశించాట. మరి స్తుతించాడు, సియోను కూడా స్తుతించాడు. ఇక్కడ సంపూర్ణ అంటే పరిపూర్ణమైన సౌందర్యము గల సియోను దేవునికి ఆయన ఇష్టలుగా ఉండేవాడు. స్తుతించటం మన భావిస్తా, దేవుడు నెరవేర్చే వరకు ఆయన భావిస్తా. మనం స్తుతించకపోతే మనం నెరవేర్చేలా ఉంటాయి, నెరవేర్చలేం. ఈ రోజుల్లో ఇంపుగా అన్ని కోణములను అన్ని విషయములో ఇంపుగానే ప్రతి మాటలను మనం ఇదని అదని మాటల వరకు చెప్తుంటాం, మాటల వరకు ధ్యానిస్తాం. కానీ దేవుడు స్తుతించాలి, సియోనులకు పరిపూర్ణమైన సౌందర్యములుగా మన హృదయములో ఉన్న ఆ అంతరాత్మ దేవుడు స్తుతించాలని ఉండాలి. అలాగుంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రకాశిస్తాడు. ప్రకాశించేవాడు దేవుడు. ఇక్కడ ఏమని చూడండి, మన దేవుడు ఏమి చేస్తున్నాడు? నిజమే, ఆయన మందన అగ్నికి మండుచున్నది, ఆయన చుట్టూ ప్రపంచట వాయువు నిలుస్తుంది, తన ప్రజలకు న్యాయము తీర్చుటకైనా. ఇక్కడ ఏముందండి, ప్రజలంట న్యాయము తీర్చుటకైనా ఆయన ప్రకాశిస్తున్నాడు. సియోను కూడా ఎక్కువగా దేవుని స్తుతించి ప్రకాశించాడు. ఈ రోజుల్లో మనం ప్రకాశించాలంటే సియోనులాగా భక్తిగల ఉండాలట. భక్తి ఉండి ఆయన ఆరాధించాలి, భక్తి కలిగి ఉండి ఆయన స్తుతించాలి.
ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఆరాధన సమయంలోనూ మన ఆరాధన పక్కన పెట్టేసి ఎన్నో ఆశలతో ఎన్నో ఆటలతో మనం పోరాడుతున్నాం. కానీ పోరాడిన ఆశలతో మరి కొనసాగించిన దేవుని స్తుతించే ప్రార్థనతో గడపాలి. ఆ సమయం ఉండి కేటాయించండి. ఏ సమయంలో దేవుడికి స్తుతించటం, ఆదివారం సమయంలోనూ దేవుని ఆరాధించటం సాక్ష్యపూర్వకంగా నడవాలి. కారణం సాక్ష్యము మరి ఈ నెలంతనే మన ఏ పాపము లేకని మన హృదయంలో అంతరాత్మ దేవుని స్తుతించే మార్గంలో ఉంటున్నాం లేదా సియోనుకు అలాగా పరిపూర్ణముగా సౌందర్యము గలగా హృదయముతోనూ స్తుతించడు. ఆయన ప్రకాశించడు దేవుడు. ఈ రోజుల్లో మనం భక్తి అని మరి ఉంటున్నాం. భూమి మీద ఆకాశము సృష్టించిన దేవుడు అనుగ్రహించాడు. భూమి మీద మనమన్న పరలోక తండ్రి ఆకాశమును ఆయన ప్రకాశిస్తున్నాడు. ఇదిగో మీరు నా యందుని ప్రకాశిస్తున్నారు కదా, నేను మీ అందుని ప్రకాశించినట్లు శృతించే ఆలోచన రావాలి. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ చూడండి, తన ప్రజలకు న్యాయము తీర్చటకైనా బలార్పణముల చేత నాతో నిబంధన చేసుకోండి, నా భక్తులు నా యొద్దకు సమకూర్చండి. ప్రభు అంటున్నాడు, నా భక్తులారా మీరందరిని సమకూర్చుకోండి. ఇక్కడ ఏముందండి, ప్రజలకు న్యాయము తీర్చడానికి దేవుడు యెహోవా ఉన్నాడని మనం అనుగ్రహించి ఉండాలి. ఆయన దేవుడు తానే నాయకత్త అయిన ఉన్నాడని ఆకాశం అంట నీతిని మరి ఆయన తెలియజేస్తున్నాడట. ఇదిగో నా నీతి ఉంది, నా రాజ్యం ఉంది, ప్రకాశిస్తున్న మొదటికంట నీతిని ఎతకాలంట. మొదటిగా ఆలోచన ఉండాలంట ప్రభా. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలి. ఈ ఆకాశములను మనమున్న నీతిని ప్రకాశించడు. జనములారా నేను యెహోవానికి మాట్లాడుస్తున్నాను, ఇశ్రాయేలునకు ఆలకించము, నేను దేవుడిని యెహోవాకు, నేను మీదకి సాక్షులై పలుకుదును. సాక్షులు ఇక ఏంది, నీ బలులు అర్పించులు నేను గద్దిస్తున్నా. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఇంకో మాట ఉంది, చెప్పాలి ఆశపడుతున్నాను. కీర్తనలను 147 మరి ఉంది. మరి మనోహార మిగిలిపోతాను చూడండి. దేవుని స్తుతించడం మనోహరణ. ఇక్కడ 147లో మొదట్లోకి వెళ్తే దేవుణ్ణి స్తోత్ర గానములు చేయట చాలా మంచిది. స్తుతించటం ఎంత మంచిదో స్తోత్రములు చెల్లించడం ఉన్నది. అది మనోహరముకు ఉపదన మార్గంలో కావాల్సినాడు దేవుడు. ఒప్పదమన్నాడు, యెహోవానికి యెరూషలేములో కట్టినవాడు, ఆయన చెందిన ఇశ్రాయేలుకు బాగు చేసినవాడు ఆయనే. స్తుతించాలి. అక్కడ అందరూ స్తుతించారు. అక్కడ యెహోవానికి యెరూషలేము కట్టినవారు ఉన్నారు, అక్కడ ఇశ్రాయేలుకు బాగు చేసి ఉన్నారు. కొంతమంది గుండెపోయి చెదిరిపోయిన వాళ్ళు అందరూ కూడా బాగు చేశాడు యేసుక్రీస్తు. ఎందుకంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే మన మనోహరమైన దేవునికి స్తోత్రములు చెల్లించి గానములు చేయాలి. ఈ విషయం మనం అందరూ తెలుసుకోవాలి. బిడ్డలారా, మనోహారముతో నడిపించే విధానము ఆలోచనతో ఉండాలి. ఆకాశమును మేఘములకు ఆయన కప్పి ఉన్నాడు కాదా, భూమి మీదకి వర్షములకు సిద్ధపరిచాడు కాదా, పర్వతముల గడ్డెనికి మొలిచిన కానీ పశువులకు అరుషులకు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చాడు. మనుషులకి పిల్లలకి పక్షులకి అన్నిటికి ఆహారం ఇచ్చాడు. అలా ఆహారం ఇచ్చాడు ఆయన మనం ఎలాగ ఉండాలండి, మనకు ఆహారం ఇచ్చాడు, స్తుతించాలి. సమయం ఇచ్చాడు, స్తుతించు. నువ్వు పెందరగడలేసి దేవుని ఆరాధించి స్తుతించు. 20 సెకండ్లు 20 నిమిషాలైనా సరే ఆరాధించు. నువ్వు అంతగా బిజీగా ఉంటే 10 నిమిషాలతో ప్రార్థించు. దేవుణ్ణి నీ మెలకువగా చూసి నీ ప్రార్థన ఆదిస్తాడు, నీ మొర వింటాడు. ఎందుకనక ఎప్పుడు నువ్వు మెలకువగా ఉండి దేవుని స్తుతించావో ఆరాధించావో అప్పుడే నువ్వు మనోహారముగా దేవునికి స్తోత్రమును
ఒప్పందములు కడితే నిన్ను శుతిస్తేనే ఒప్పందములు, శుతించలేని ఒప్పందములు ఎలాగుంటాయి? మనకి కుదరలేవు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయనంట ఇజ్రాయిల్కు బాగు చేసినవాడు నేనే కదా, ఒప్పందములనే కదా. అలా యెరూషలేములు కట్టినవాడికి నేనే కదా. అక్కడ ఒప్పందం పెట్టాడు, మనోహరంగా దేవుడైన దేవుని శుతించాలని. అక్కడ ఉన్న ప్రజలు ఒక ఒప్పందం పెట్టుకుని శుతించారు. బిడ్డరా, ఈ విషయం మనం అందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాటి స్తోత్రాలు. అయ్యా అయ్యా మనం నన్ను శుతించటం ఎలాగ ప్రభా? అయ్యా మేము ఆరాధించలేకపోయినా, మేము శుతించలేకపోయినా అయ్యా మా పరిష్కారం సమస్యకారం ప్రభా మీలో ఉండి నడిపించాలని ఆశపడుతున్నాను. నీలో ప్రతి ఒక్కరికి ఈ వాక్యం ద్వారా అనేక బిడ్డలకి నడిపింపజేయని ప్రభా, నా సహాయం దయచేయండి. దయగల తండ్రి, అయ్యానైనా ఇజ్రాయేలు బాగు చేసిన వాడు యెహోవా, కునుకు నిద్రలో ఉన్న ప్రభా, ఆయన సమస్తం ప్రభా సాధ్యమంత వరకు నీ కృపలో బలపరిచి దీవించు. ఆశ్చర్యకమైన మహిమాంత గణపరుచుకోండి. నీ ఇష్టలుగా నీ సిద్ధంగా నెరవేర్చే వరకు, సమస్తం సాధ్యమంత వరకు నీ కృపలో బలపరిచి దీవించు. ఆయా సహాయం దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెటంలో వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. రైకెళ్ళండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.